వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే వేపర్ ప్రెషర్ అంటే మీరు కనుక లిక్విడ్ దట్ ఈస్ సొల్యూషన్స్ అన్ని కూడా మనం మోస్ట్లీ చదువుకునేటప్పుడు 99% సాల్వెంట్ విల్ బి ఇన్ ద లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి వీటిల్ని టెంపరేచర్ రైస్ చేసినప్పుడు ద కరస్పాండింగ్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఏదైతే లిక్విడ్ పైన వేపర్ వస్తుందో దాన్ని వేపర్ ప్రెషర్ అంటారు. ఆ వేపర్ ప్రెషర్ 1 atmosphere కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో కరస్పాండింగ్ టెంపరేచర్ ని బాయిలింగ్ పాయింట్ అంటారు. నౌ ఈ వేపర్ ప్రెషర్ యొక్క వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది, దీన్ని బట్టి సొల్యూషన్స్ ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తారు, ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సెకండ్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. దానిలో సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్ దట్ ఈస్ ఎంత వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎంత వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ లో కరిగింది దీన్నే సాల్యుబిలిటీ అంటారు. అంటే సాల్యుబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, టెంపరేచరు, ప్రెషర్, ఇవన్నీ కూడా నెక్స్ట్ దానిలో చదువుకుంటారు.